హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ విషయంలో, ప్రొఫెషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదా. ఏం చదువుకున్నా లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. బట్ రెగ్యులర్గా రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫినాన్షియల్ మేనేజర్స్, ఫినాన్షియల్ ప్లానర్స్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో బోల్డ్ అయిన సలహాలు, సూచనలు మనకి ఇవ్వడానికి రైట్ నాతో పాటు ఉన్నారు IIBM గ్లోబల్ మేనేజ్మెంట్ స్కూల్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. అసలు ఈ కోర్సెస్ ఏంటి, ఈ విషయాల గురించి ఆయన మాటలు తెలుసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, బేసిక్ గా ఏంటంటే ఈ ఫండ్స్ కి సంబంధించి డ్రాప్ షిప్పింగ్ అలాగే ఫ్రీలాన్సింగ్ అని విన్నాను. అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఫ్రీలాన్సింగ్ సోర్సెస్ ఏంటి? డ్రాప్ షిప్పింగ్ అనేది మేడం ఇది ఒక జాబ్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ. అయితే దీంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్, ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్ చేయం. కాకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సపోజ్ మనం డ్రాప్ షిప్పింగ్ చేస్తున్న ప్రోడక్ట్ ఏంటి, ఎగ్జాంపుల్ మనం రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఉంది, దాన్ని మనము చక్కగా డిజైన్ చేస్తాం. పలానా గట్ కేసరో లేకపోతే బీబీ నగరో ఇంకో చోట ఒక ఫ్లాటింగ్ చేసాము, దాని స్క్వేర్ ఫీట్ ఇంత, దాని కాస్ట్ ఇంత, మొత్తం కూడా డిజైన్ చేసి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ని మనం మన ప్లాట్ఫామ్స్ అయిన సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కానీ, మన స్టేటస్లో కానీ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ని మనము మన యొక్క ప్లాట్ఫామ్స్, మన డిజిటల్ ప్లాట్ఫామ్స్లో, మన యూట్యూబ్ ఛానల్స్ కానీ, దాంట్లో మన ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో కానీ పెడతాం అనమాట. పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన సర్కిల్స్లో కానీ, వేరే ఎక్కడైనా సర్కిల్స్లో కానీ మనకు సంబంధించిన ఆ ప్రోడక్ట్ని చూసి సేల్కి, అంటే వాళ్ళు కొనుక్కోవాలనుకుని మనల్ని అడిగితే ఆ లీడ్ని తీసుకెళ్ళి కంపెనీకి ఇస్తాం. కంపెనీ వాళ్ళు సేల్ అయితే ఆటోమేటిక్గా మనకు పే చేస్తారు. అంటే మనం ఏంటంటే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది చాలా స్మార్ట్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ ప్రొడక్ట్స్ ఏముంటాయంటే రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి ఉండొచ్చు, ఎడ్యుకేషనల్ కోర్సెస్ ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, లేదా మెడికల్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, లేదా ఫార్మసీ ప్రొడక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్ ఉండొచ్చు. ప్రొడక్ట్తో మనకు సంబంధం లేదు మేడం. ఒక మొబైల్ ఇచ్చినా సరే ఆ మొబైల్ని మన సర్కిల్స్లో డ్రాప్ షిప్పింగ్ చేస్తాం. ఈ డ్రాప్ షిప్పింగ్ చేసేటప్పుడు జస్ట్ డిజైన్ ఎలా చేసుకోవాలి, ఆ డిజైన్ చేసుకున్న దాన్ని ఎట్లా కంటెంట్ పోస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలి, ఎలా ఎక్కువ మంది విజిటర్స్ని తెప్పించుకోవాలనే దాన్ని మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రొడక్ట్ ఎవరిదో, బ్రాండింగ్ మనది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కడో వాల్ పోస్ట్ ఉంది మేడం, మన ఇంటి గోడ మీద అంటించుకోమని పర్మిషన్ ఇచ్చాము. అంటించుకున్నందుకు వాడి దగ్గర ఛార్జ్ చేస్తాం. ఆ ఛార్జ్ చేసినందుకు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే దాన్నే మనం పోస్టర్కి ఎట్లయితే ప్లేస్ ఇస్తున్నామో అదే ప్లేస్ని మన యొక్క సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద వాళ్ళకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ని, వాళ్ళకు సంబంధించిన ప్రోడక్ట్ని మనం జస్ట్ ప్లేస్ చేస్తాం. చాట్ జీపీటీ సిస్టమ్ ద్వారా చాట్ జీపీటీని వాడి డిజైనింగ్ చేస్తాం మేడం. అట్లాగే ఏఐని వాడతాము. ఈ ఏఐ వాడటం వల్ల ఏమవుతుందంటే అల్గోరిథం అదే క్రియేట్ చేసుకొని ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలి, ఎవరెవరికి సెండ్ చేయాలి ఆటోమేటిక్ చేస్తుంది. నీ సర్కిల్స్లో నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నీ సర్కిల్స్లో ఎవరైతే రిక్వైర్మెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళే నీ కస్టమర్స్ అవుతారు. ఓకే. సో దానివల్ల ఏంటంటే నీకు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు, నీకు టైం ఉన్నప్పుడే చేసుకోవచ్చు, నీకు బాస్ ఉండడు, టైం లిమిటేషన్ ఉండదు. నువ్వు ఏ పని అయినా సరే, ఈవెన్ నువ్వు యాంకరింగ్ చేయాలని నీ కాన్సెప్ట్లో ఉన్నారనుకోండి, ఎవరన్నా యాంకరింగ్ కావాలని డ్రాప్ షిప్పింగ్లో రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా చేసుకుంటారు. న్యూస్ రీడింగ్ చేయాలి లేదా ఇంకోటి. ఇందులో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ మీడియా కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్ వేస్లో ఎటువంటి సోర్సెస్ ఉన్నాయి? మేజర్గా మేడం ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు. ఏ సర్వీసెస్, ఈవెన్ హాస్పిటల్ కావచ్చు, టూరిజం కావచ్చు. హాస్పిటల్ సర్వీసెస్ ఎలా ఇస్తారు? హాస్పిటల్ ఇప్పుడు సపోజ్ అపోలో హాస్పిటల్ ఉంది మేడం, అపోలో వాళ్ళు మనకు ఒక డ్రాప్ షిప్పింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. అంటే ఏంటంటే అపోలో వాళ్ళు ఏదైనా హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ ఏదైనా కిట్ అనౌన్స్ చేశారు. ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపాయలు పెడితే అన్ని టెస్టులు ఫ్రీ చేసి మీకు డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అన్నారు. సో నువ్వు అదేం చేస్తారంటే మనకి అఫిలియేషన్ మార్కెటింగ్ ఆ డ్రాప్ షిప్పింగ్ చేస్తారు. అది మనం పెట్టినప్పుడు ఎవరైతే కస్టమర్ దాని మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఎవరు మనం దాన్ని అఫిలియేషన్ చేసింది మనం కదా, ఆటోమేటిక్గా మనకు రిఫరెన్స్ కింద వచ్చేస్తుంది. అలా మనకి ఏంటంటే హాస్పిటల్ సర్వీసెస్ అయినా, టూరిజం సర్వీసెస్ అయినా, ఎనీథింగ్ మనం ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది ఏంటంటే మేడం చాలా జెన్యూన్ ఫ్రీలాన్సర్ బిజినెస్ అనమాట. అంటే అన్నిట్లో ఏంటంటే వస్తుందో రాదో తెలియదు, ఒకడు క్లిక్ చేయండి, ఒకడు సెండ్ చేయండి అంటాడు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ నీ ఎవరో అడ్వర్టైజ్మెంట్ని, ఎవరిదో ప్రోడక్ట్ని నువ్వు బ్రాండింగ్ చేస్తున్నావు, నువ్వు ప్రమోట్ చేస్తున్నావు. ఆ ప్రమోట్ చేసినందుకు నీకు
ఆ ఇన్కమ్ ఎంతైతే ఇస్తానంటున్నారో ఆ ప్రమోషన్ కమిషన్ అనేది మీకు పే చేస్తారు. ఓకే. అట్లా సో బేసిక్గా ఈ షిప్పింగ్ వల్ల దీనివల్ల యూసేజ్ ఎవరికి అసలు మెయిన్గా యాప్స్ కంటారా పర్సన్స్ కంటారా? లేదు మేడం, స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ చిన్న చిన్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఖాళీ టైంలో పార్ట్ టైంగా చేసుకొని రోజుకు ఒక 500 1000 రూపాయలు ఎర్న్ చేసుకోవాలి, మాకు టైంతో పని ఉండకూడదు అనే వాళ్ళకి, చిన్న చిన్న ఎంప్లాయీస్కి ఎల్ఐసి ఏజెంట్లు కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం బ్రాండింగ్ చేసి పబ్లిసిటీ చేయడం వల్ల వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ అవుతాయి, దానివల్ల ఆ వచ్చే కమిషన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సరే, ఈ డ్రాప్ షిప్పింగ్ ద్వారా ఎవరికి యూసేజ్ ఉంటుందో చెప్తున్నారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అనుకోండి, వాళ్ళకి అంత ఎడ్యుకేటెడ్ కాదు, నార్మల్గా ఏదో బిజినెస్ చేస్తే డబ్బులు రావాలి, వాళ్ళకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎగ్జాంపుల్స్తో చెప్పండి. ఇక్కడ ఈ పెద్ద టెక్నాలజీ అవసరం లేదు మేడం. మీరు పోస్టులు ఏదైతే వస్తాయో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ రీల్స్ పెడుతుంటారు, అలా చేస్తుంటారు కదా, సేమ్ అంత నాలెడ్జ్ ఉంటే చాలు. ఫోన్లో మనం అట్లీస్ట్ స్టేటస్లు పెట్టుకోవడం, పోస్టులు పంపించుకోవడం, అంటే జస్ట్ రెఫరల్ చేయడం, అంత నాలెడ్జ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ డిజైనింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు డిజైన్ కూడా మనకి ఇస్తారు, కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కానీ కాంటాక్ట్ రెఫరెన్స్ మాత్రమే మనం ఇస్తాం. సో ఇక్కడ ఎవ్వరికి కూడా ప్రత్యేకంగా నాలెడ్జ్ అవసరం లేదు మేడం. కనీసం ఒక మొబైల్ ఆపరేట్ చేసి సోషల్ మీడియాలో ఆపరేషన్స్ తెలిసి ఉంటే చాలు. దీనికి ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా అవసరం లేదు. ఇనీషియల్ ఒక 1 అవర్ ట్రైనింగ్ ఉంటుంది, అది మేము ఆన్లైన్లోనే ఏం చేయాలి ఎలా చేయాలని వాళ్ళకి చెప్తాం. మెయిన్గా ఇది ఒక యాప్ ద్వారా వర్క్ జరుగుతుందని అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఫ్రీలాన్సింగ్ అన్నారు. మెయిన్గా ఫ్రీలాన్సింగ్ అంటే హౌస్ వైఫ్స్ చేసుకుంటున్నారు, బట్ మెయిల్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, జెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అదే మేడం, ఎవరైనా అడిషనల్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారు, సపోజ్ మనం ఒక జాబ్ చేస్తున్నాం, ఒక 20,000 30,000 వస్తుంది, వాళ్ళు అడిషనల్గా ఇంకొక 10,000 20,000 సంపాదించుకోవాలనుకున్నప్పుడు టైం లేదు. సో వాళ్ళకి టైం ఉన్నప్పటికి కూడా ఏదో అర్ధరాత్రి ఉంటుంది, నిద్ర పట్టదు. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో వాట్సాప్లో ఇలాంటి వాటిలో డిజిటల్ ఫార్మేట్స్లో టైం వేస్ట్ చేసుకుంటాం కదా, ఆ వేస్ట్ చేసుకునే టైంని ఇంకొక గంట దీంట్లో వేస్ట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు స్పెండ్ చేస్తున్నారు కదా, ఒక 1 అవర్ మనం రోజు చూస్తాం ఇన్స్టాగ్రాము ఏదో ఒకటి, అదే 1 అవర్ చూసే బదులు చూస్తూనే ఇది కూడా చేయండి. ఏదైతే మీకు ఇష్టమైన పని ఉందో ఆ స్పెండ్ చేసే డిజిటల్ మీడియాలో మీరు ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నారో ఆ టైం ఇక్కడ స్పెండ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ వస్తుంది, మీకు హ్యాపీనెస్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ఇది లీగల్, ఎక్కడ కూడా ఇల్లీగల్ కానీ ఏది ఉండదు. ఎందుకంటే మేడం మనము ఫిల్టర్ చేసే ఇస్తాము, ఒక ప్రోడక్ట్ని ఎలా పడితే అలా తీసుకొచ్చి ఇది కొనండి అమ్మండి, ఎందుకంటే సర్టిఫికేషన్స్ కానీ అన్ని లైసెన్సులు, అన్ని ప్రోడక్ట్ లైసెన్సులు ఉన్న వాటిని మనం ఇస్తాం. సో అందువల్ల ఏమవుతుందంటే నువ్వు బ్రాండ్ అంబాసిడర్, నువ్వు పాపులారిటీ పెరుగుతుంది అనుకోండి, 1,00,000 మంది నిన్ను ఫాలో చేస్తున్నారు, 1,00,000 మంది ఫాలో చేస్తున్నారంటే నీకు ఒక్కొక్క కస్టమర్కి రూపాయి పే చేస్తున్నారు, అంటే అంత కస్టమర్కి ఇంపార్టెన్స్ ఉంది. సో అదే నేను ఇక్కడ చేయమంటున్నాను. మీకు తెలియాల్సింది ఏంటంటే జస్ట్ మేము ఇచ్చిన డిజైన్ కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోండి. ఫస్ట్ నేను ఒక ప్రోడక్ట్ ఇచ్చాను, గుడ్డిగా పెట్టేయకండి. ఈ వాటర్ బాటిల్ ఇచ్చాను, దీనివల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయని చెప్పాను, అసలు ఈ ప్రోడక్ట్ ఎవరు తయారు చేశారు, ఈ ప్రోడక్ట్లో ఏం కంటెంట్స్ ఉన్నాయి, దీని లైసెన్స్లు ఏంటి, ఇవన్నీ మేము ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తాం. ప్రోడక్ట్ నాలెడ్జ్, కంపెనీ నాలెడ్జ్ అన్నీ ఇచ్చిన తర్వాతే నువ్వు ఆ ప్రోడక్ట్ని డ్రాప్ షిప్పింగ్ చేస్తావు, అదర్వైజ్ చేయవన్నమాట. అది మేడం. ఓకే. సో ఫైనల్గా ఈ యాప్ గురించి చాలామందికి ఏమైనా చెప్పాలంటే, సజెషన్స్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? మీరేం లేదు మేడం, మేము ఒక డిస్క్రిప్షన్లో మొత్తం కాంటెంట్ ఇస్తాము, ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఎవరికి మెసేజ్ చేస్తే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవన్నీ చేసిన తర్వాత మీకు ఒక 1 అవర్ ఆన్లైన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏం వర్క్ ఎలా చేయాలనేది చెప్తాము. వర్క్ చేసిన తర్వాత మేము ఇచ్చిన నంబర్లు మీరు సేవ్ చేసుకుంటే ప్రతిరోజు మార్నింగ్ మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది అసైన్ చేస్తాము. సేమ్ మేము ఏదైతే చేస్తామో దాన్ని కాపీ పేస్ట్ చేస్తే చాలు మేడం. కాపీ పేస్ట్ అంటే మేము ఇది చేసామంటే మీరు అదే చేస్తే చాలు, దట్స్ ఇట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్, చూస్తున్నారు కదా, ఫినాన్షియల్ ప్లానర్కి సంబంధించి, మేనేజ్మెంట్ గురించి సంబంధించి, ఫండ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ విషయం గురించి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి టాపిక్ సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయొచ్చు. మోర్ డీటెయిల్స్ శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఫండ్స్కి సంబంధించి లేదంటే ఏదైనా ఒక మంచి చోట ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి వీళ్ళ టీంతో మీరు మాట్లాడండి, తర్వాత మీ డెసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఈస్ సువర్ణ, సైనింగ్ ఆఫ్.